అట్టి వ్రతం కూడా ముల్లోకవాసులందరూ మీకు వశం అయిపోతారు, మిమ్మల్ని స్తుతించము. యోగం కూడా అట్టి వ్రతం కూడా ఒకటి ఉన్నది. నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయా మైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాకు. నైలరా ఏదో చెట్ల కిరేల వల్ల మంత్రశక్తి వల్ల కొంచెము వశీకరణ చేసుకుంటారు కొంతమందిని, కానీ ఆ శక్తి క్షీణించగానే అందరూ మళ్ళీ పారిపోతారు, నీకు విరోధులైపోతారు. కానీ శాశ్వతంగా నువ్వే కాదు, నీవు ఉన్నంతకాలము పాంచభౌతికమైన శరీరం ఉన్నంతకాలమే కాదు నిన్ను గౌరవించేది కాదు. ఈ పాంచభౌతిక శరీరము పోయిన తర్వాత వదిలేసిన తర్వాత కూడా ఆచంద్రతారారకం వరకు కూడా నీ నామాన్ని ఉచ్చరిస్తూ మీ వాళ్ళ హృదయ పద్మములు మిమ్మల్ని పెట్టుకొని ఆచంద్రతారారకం ఈ పంచభూతములు సూర్యచంద్రులు ఉన్నంతకాలము కూడా మిమ్మల్ని గౌరవించే ఒక వ్రతము ఉన్నది. అది ఏది అనగా దయా మైత్రీ చ భూతేషు దానంచ మధురా చ వాకు. ఎన్నో ఉన్నాయి కానీ మీకు 4 వ్రతాలు చెప్తున్నాను. సులభమైనటువంటి కష్టదాయకమైనటువంటి కావు. తపస్సు చేయాలంటే అన్ని వదలాలా, ఎన్నో కఠినమైన మీకు ఖర్చు కాని వ్రతం, ఖర్చు లేని వ్రతము. పైసా ఖర్చు ఉండదు, పని చేయవలసిన అవసరము ఉండదు. కానీ ఎంత సులభదాయకమైన మంత్రం చెప్పినాడు చూశారా? వ్రతము వేదవ్యాస మహర్షుల వారు. వీళ్ళు ఏదో మన్నలను అందుకోవాలంటే అన్నదానాలు చేసుకోవాలి, ఏదో తపస్సు చేసి మంత్రవశీకరణ రకరకాలు ఎన్నో ఉన్నాయి భూలోకంలో. కానీ ఖర్చు లేనటువంటిది, శ్రమ లేనటువంటిది, అందరూ ఆచరించవలసిన, పుట్టిన ప్రాణి ప్రతి ప్రాణి కూడా ఆచరించవలసినటువంటి వ్రతము. అందరూ ముల్లోకవాసుల మన్నలను అందుకొని గౌరవ మర్యాదలు పొందుతూ, అందరి ద్వారా గౌరవ మర్యాదములు పొందుతూ, అందరి ద్వారా స్తుతింపబడే ఒక వ్రతము. దయా పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త ప్రాణులను దయ కలిగి ఉండండి. 1వ వ్రతము. ఏ ప్రాణిని మనసు నొప్పించకండి. స్వామి మేము అనుకుంటే వాళ్ళు ఊరుకోరు కదా. తేలు స్వభావం ఎప్పుడు తోక ఆడిస్తూ పోతుంది. ఏమన్నంటే చాలు అది కుట్టేస్తుంది. స్పర్శ తగులుతూ చాలు తోక ఆడించడం కుట్టడం దాని సహజ ధర్మం. కానీ తేలు దగ్గరికి పోతే కదా నిన్ను కుట్టుతుంది. దానికి నీ స్పర్శ తగులుతాయి కదా నిన్ను కుట్టుతుంది, విషం ఎక్కుతుంది. కానీ మానవాళి దగ్గరికి పోతే ఊరుకోరు వాళ్ళు. తేళ్ల కన్నా విషసర్పములు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి.